హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి పకోడీ తయారు చేయడం. పకోడీ తయారు చేయడానికి ఫస్ట్ కావాల్సినవి శనగపిండి, ఆనియన్స్, కారం, ఉప్పు. సో ఫస్ట్ ఒక బౌల్లో కట్ చేసినటువంటి ఆనియన్స్ తీసుకొని అందులో దానికి తగినట్టుగా శనగపిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా ఆనియన్స్ మీద శనగపిండి వేయడం వల్ల ఏంటంటే పిండి కొంచెం లూజ్ కాకుండా మనకి తగ్గట్టుగా వస్తుంది, క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు ఆనియన్స్లో శనగపిండి వేసి దానికి రుచికి సరిపడా సాల్టు అండ్ కారం వేసి కలుపుకోవాలి. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పకోడీ. మనం చేసినటువంటి క్రిస్పీగా రావడానికి కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టేస్ట్ కోసం వాము కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయండి. పిండిలో బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. బాగా కలుపుకోండి, ఉండలు లేకుండా పిండి అంతా కలుపుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ కదండి, బయట వర్షం పడుతూ ఉంటే ఇంట్లో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. సో అప్పటికప్పుడు ఇవి మనం పకోడీలు తయారు చేసుకోవచ్చు. బయట వర్షం, ఇంట్లో వేడివేడిగా పకోడీ, సో చాలా బాగుంటుంది. చూసారు కదండి, పిండిని కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలపండి. పిండిని కలుపుకుంటూ ఉండండి. బాగా లూజ్గా కాకుండా మామూలుగా కలపండి. పిండి లూజ్ అయినట్టయితే క్రిస్పీగా రావు. సో ఇప్పుడు పిండిని కలుపుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అందులో మనం కలుపుకున్నటువంటి పిండిని వేయాలి. చూడండి, అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. శనగపిండితో పాటు కొంత బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటే పకోడీ క్రిస్పీగా వస్తుంది. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఇవి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుండి పెద్దల వరకు. పకోడీ అనగానే అందరికీ నోరు ఊరిపోతుంది. చూడండి, అవి కాలేంత వరకు వాటిని కలుపుతూ ఉండాలి. అప్పుడు అవి క్రిస్పీగా వస్తాయి. సో అవి దూరగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టేసుకొని సేమ్ మళ్ళీ అన్నీ ఇలాగే వేసుకుంటూ తీయండి. సో అప్పుడు క్రిస్పీగా ఉండే పకోడీ రెడీ అవుతుంది. చూడండి, పకోడీ రెడీ.
ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, స్కిప్ చేయకండి. Thank you for watching.